హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్లోని ఇంట్లో తుపాకీతో పేల్చుకున్నారు. ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఇవాళ ఉదయం ఆత్మహత్యకు యత్నించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్తో తలకు కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఆయన ఇంట్లోనే ఇవాళ ఉదయం 6:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయనను ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తలకు బలంగా తుపాకీ వెపన్ గాయం అవ్వడంతో అయితే ఆయనకు పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తలకు సర్జరీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 48 గంటలు అయితే కానీ ఆయన పరిస్థితి గురించి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమంటూ కూడా ఓవైపు వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ఉదయమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి వచ్చారు. కామినేని ఆసుపత్రికి వచ్చి కృష్ణ చైతన్యను చూసి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హైత్నగర్లోని మునగనూరులో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కామినేని హాస్పిటల్ దగ్గర అయితే చికిత్స అందిస్తున్నారు. కామినేని హాస్పిటల్ దగ్గరికి కృష్ణ చైతన్య బంధువులు, తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా వచ్చారు. కృష్ణ చైతన్యకు పెళ్ళయింది, భార్యతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్తో అయితే కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కాసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన కూడా దీని గురించి విడుదల చేశారు. అయితే కృష్ణ చైతన్య గత 2 సంవత్సరాల క్రితం ఇటు లోన్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కావచ్చు, అలాగే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దీనివల్ల డబ్బులు కొంత పోగొట్టుకున్నాడు. డబ్బులు పోగొట్టుకోవడం వల్లనే కొంత కుంగుబాటుకు గురయ్యాడు. దానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఆయనకు నెల వచ్చే జీతంలో పెద్ద మొత్తంలో ఆ అప్పులకే కట్ అవుతుండడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడంటూ కూడా రంగనాథ్ కూడా ఇప్పటికీ ఒక ప్రకటన అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాసేపటి క్రితమే కృష్ణ చైతన్య తండ్రి మీడియాతో మాట్లాడారు. కృష్ణ చైతన్య తండ్రి మీడియాతో మాట్లాడు తన కుమారుడు ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు, తమ కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు లేవు, ఈ ఘటన మిస్ఫైర్ వల్ల జరిగి ఉండొచ్చు అనే ఒక ఆయన అయితే మీడియాతో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కృష్ణ చైతన్య కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే కృష్ణ చైతన్య తండ్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2020 బ్యాచ్కు చెందినటువంటి కానిస్టేబుల్ కృష్ణ చైతన్య ఎయిర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. CSW విభాగంలో ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్సనల్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. అయితే ఈయన వెపన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు ఏంటి అనేది అయితే తెలియాల్సింది. సాధారణంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే ఒకవేళ వెపన్ ఇష్యూ చేస్తే కనుక ఆ వెపన్ను సాయంత్రానికల్లా విధులు ముగించుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈయన ఎందుకు తీసుకొచ్చాడు ఏంటి, విధుల్లో భాగంగానే తీసుకొచ్చాడా లేదా ఏ రకంగా ఇంటికి వెపన్ని తీసుకొచ్చాడు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే హైత్నగర్ పోలీసులు ఈ ఘటనపై అయితే దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని హైత్నగర్ పోలీసులు కూడా చెప్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకైతే సర్జరీ కొనసాగుతుంది. 48 గంటలైతే కానీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేమంటూ కూడా ఓవైపు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అయితే ఆర్థిక ఇబ్బందుల కారణాలా లేదా అధికారుల ఒత్తిడి కారణమా, ఏంటి కారణాలు, అసలు ఎందుకు కృష్ణ చైతన్య ఈ ఆత్మహత్యకు యత్నించాల్సి వచ్చింది అనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.